హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే కిష్కింద మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 అవర్స్ 3 మినిట్స్ రన్ టైమ్తో ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి ట్రై చేయొచ్చా లేదా అని ఇండెప్ తెలుగులో మాట్లాడుకుందాం. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ మూవీ అంతా కూడా చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుందండి. ఎక్సెప్ట్ లాస్ట్ 30 మినిట్స్ చెప్తే మిగతా అంతా కూడా స్లీపింగ్ పిల్ లాంటిది అని చెప్పాలి. సో ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అయితే ఎటువంటి ఇంట్రెస్టింగ్ కానీ ఎంగేజింగ్ కానీ లేకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక ఇంటర్వెల్ తర్వాత కూడా సినిమా అలానే వెళ్ళిపోతుంది. ఇంక మూవీ అంతా ఇంతేనేమో రాడ్డేమో అనుకున్నాను. బట్ లాస్ట్ 30 మినిట్స్ మాత్రం చాలా బాగుంది. ఒక థ్రిల్లర్ ఫీల్ అయితే ఇచ్చింది. సో ఓటీటీనే కాబట్టి మనం అలా ట్రై చేయొచ్చండి. కొన్ని థ్రిల్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ లాస్ట్ 30 మినిట్స్ బాగా వర్కౌట్ అయింది. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే జస్ట్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి మన హీరో ఆసిఫ్ అలీ గారు అయితే అపర్ణ బాలమురళి గారిని అయితే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు రిజిస్టర్ మ్యారేజ్లో. అలానే అదే టైంలో అయితే వాళ్ళ నాన్న రివాల్వర్ కనిపించట్లేదని ఒక ప్రాబ్లం వస్తుంది. సో వాళ్ళ నాన్న రివాల్వర్ ఎవరు తీశారండి, అలానే ఈ సెకండ్ మ్యారేజ్ ఏంటి ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి ఈ మూవీలో సెకండ్ హాఫ్ అండి. సెకండ్ హాఫ్లో ప్రతి 10 నిమిషాలకు కూడా ఏదో ఒకటి రివీల్ చేస్తూ కొద్దిగా ఎగ్జైట్మెంట్తో తీసుకెళ్లారని చెప్పాలి. ఇంకా నేను ముందుగానే చెప్పాను కదా, లాస్ట్ 30 మినిట్స్ అయితే చాలా బాగుంది. ఇంకా ఆసిఫ్ అలీ గారు కానీ వాళ్ళ ఫాదర్ మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ అపర్ణ బాలమురళి గారు యాజ్ ఈజ్గా ఎరక్కొట్టేశారని చెప్పాలి. ఇంకా రైటింగ్ కూడా మనం చాలా మెచ్చుకోవాలంటే ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో చాలా టైట్గా వెళ్ళిపోయింది. ఆ క్యారెక్టర్స్కి ఏం జరిగిందో ఆ క్యారెక్టర్స్ సెర్చ్ చేయడం అనేది చాలా కొత్తగా అనిపించింది. స్క్రీన్ ప్లేలో కొత్త పాయింట్ అది. ఈ మధ్య ఆసిఫ్ అలీ గారు ఎన్ని థ్రిల్లర్స్ తీసినా కానీ అవన్నీ కూడా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. సో ఫార్చునేట్గా అవి కూడా కొన్ని బాగానే అనిపిస్తున్నాయి. ఇంకా క్లైమాక్స్ ఎండింగ్ ఏదైతే ఉందో చాలా బాగా వర్కౌట్ అయిందండి. ఎస్పెషల్లీ సాడ్గా కూడా ఎండ్ అయింది. అండ్ సెకండ్ పార్ట్కి లీడ్ కూడా మంచిగా ఇచ్చారనిపించింది. ఇంక ఈ స్టోరీలో కోతులను కూడా భలే ఇన్వాల్వ్ చేశారు, భలే రాసుకున్నారు స్క్రీన్ ప్లే అనిపించింది. ఈ మూవీకి మేజర్ హైలైట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ అండి. మూవీ అంతా కూడా ఒక ఇంట్లోనే ఉన్నా కానీ సినిమాటోగ్రఫీ చాలా కొత్తగా అనిపించింది. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అండి కంప్లీట్గా వాష్ అవుట్ అని చెప్పాలి. టూ ఫ్లాట్గా వెళ్ళిపోతుంది నరేషన్ అంతా కూడా, మనకి ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. అట్లీస్ట్ ఒక సెటప్ లాగా పెట్టుకొని సెకండ్ హాఫ్లో ఎలాగో రివీల్ చేస్తారు కాబట్టి అన్నట్టు చూపించినా బాగుండేది. సో ఎటువంటి ఎంగేజింగ్గా లేకుండా ఎంటర్టైన్మెంట్ లేకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. సో క్లైమాక్స్ 30 మినిట్స్ మాత్రం వర్కౌట్ అవ్వకపోతే మూవీ పెద్ద రాడ్ అయ్యేదని. సో 30 మినిట్స్ వర్కౌట్ అవ్వడం వల్ల ఇదంతా వర్త్ అనిపించింది. బట్ అది 10 నిమిషాలు తెలిసేసే పాయింట్ కూడా దీనికి ముందు ఇంత సాగదీయాల మూవీని అనిపించింది కూడా. ఈ మూవీలో లూప్ కాన్సెప్ట్ ఒకటి తీసుకున్నారండి, అదైతే అందరికీ అర్థం కాకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు డీటెయిలింగ్ సరిగ్గా ఇవ్వలేదు. అండ్ మూవీలో బిగ్గెస్ట్ లెట్ డౌన్ వచ్చేసి బీజిఎం అండి. బీజిఎం అయితే అస్సలు సరిగ్గా కొట్టలేదు. చాలా సీన్స్ ఎలివేటెడ్ సీన్స్ ఉన్నా కానీ బీజిఎం లేకపోవడం వల్ల అవి నార్మల్ సీన్స్ అయిపోయాయి. ఇక క్లైమాక్స్లో ఇచ్చిన బీజిఎం కూడా ఏదో ఇంటర్స్టెల్లార్ మూవీలోంచి కాపీ కొట్టినట్టు అనిపించింది. ఇంకా తండ్రి కొడుకుల ఎమోషన్ కోసం ఫస్ట్ హాఫ్ని కొద్దిగా యూస్ చేసుకుంటే బాగుండేది. అలా ఏం లేకుండా పేషెన్స్ టెస్ట్ లాగా తీసుకెళ్ళిపోయారు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే స్లోగా సాగే ఫస్ట్ హాఫ్ని కొద్దిగా ఓపిక పడితే మాత్రం సెకండ్ హాఫ్ అయితే వర్త్ అండి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ చూసాక మీరే అనుకుంటారు ఈ మూవీ వర్త్ అని చెప్పి. సో ఆ థ్రిల్లింగ్ పార్ట్ కోసం ఒకసారి అలా ట్రై చేయొచ్చండి. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మిగిలిన అనిపించిన కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.